మాయల ఫకీరు మాయాస్థలం ఫకీరు తయారు చేసిన ఇనుప ఊరు ఇదే సొంతంగా ఉన్నాడు. భయపడకు. అన్నంత పని చేసావు, ఘోరమైన పాపం చేసావు. నాకు మా పదవి సాధ్యం. ఇది చెడ్డ సమూలంగా నాశనం వినాశకాల విపరీత బుద్ధి ఏమేమి చేసుకో ఆహ్వానిస్తున్నారు. నాగో అవి ధనరాశులు ఐశ్వర్యం అన్ని ఆధీనం అనుభవించు. అమరీశ్వరుడికి సైతం సాధ్యమైన ఈ సకల ఐశ్వర్యాలకు అధికారివై సాంభవ్యముల ప్రసాదరత్వములు ఈ మాయా సామ్రాజ్యములకు రాణివై 7 కోట్ల భూత శక్తులకు నేతవై ఈ నాగళ్ళ పూడిగట్టుకు నిరజాడవై ఫకీరు బాదుషాకు పట్టపురాణివి నన్ను నా రాజ్యాన్ని ఏలుకోవే నాగు నీకోసం నీ సౌందర్యం అనుభవించడానికి నిన్ను ఈ లోకానికి తెచ్చాను. ఎంతో ప్రయాసపడి నిన్ను ఈ లోకానికి తెచ్చాను. నీకోసం అహోరసులు వేగిపోతున్నారు. నీ వెచ్చని కౌగిలి కోసం, తీయని ముద్దు కోసం, కమ్మని నవ్వు కోసం నాలో ప్రపంచంలో ఇంతవరకు ఏ కాంతని మోహించని ఈ కన్ను నిన్ను మోహించింది. ఫకీరు సామాన్య మానవుడు కాదు సుమా. ప్రపంచమంతా ఒక్కటి. ఫకీరు చేతిలో ఈ మంత్రాల ఎముక మంత్రం ఒక్కటి. దీనిని మించిపోగల శక్తి ఆ పంచభూతాలకే లేదు. సంత సముద్రాలు ఉన్నా ఎక్కడున్నా ఇటున్న ఫకీరు కాను అటు ఇటు నీకు తెలియదా? నాకు నీకు వినాశన కాలం ప్రాప్తించి పాను వంటి రాణిని వెచ్చని కంట చూసి కండ కొడుకులకు దూరమే గోడ గోడ వినిపించిన ఈ కన్న తల్లి కడుపులోని కాచిచ్చు పతివ్రతల గుండె పోత నిన్ను నీ కొడుకు సమూలంగా నాశనం చేయటమా? 33 కోట్ల దేవతలు వచ్చిన నన్ను సమీపించలేరే నా అంతఃపురంలో. కాదు, నా కనుచూపు మేరలో కూడా నిన్ను ఆ పాలకుడు రక్షించలేడే. అటు చూసావా? ఆ రాజప్రతినిధులు ఎవరో తెలుసా? నన్ను హతమార్చడానికి వచ్చిన ఈ భర్త లాంటి మగధీరుడు. ఇటు చూసావా? ఈ ఎండిపోయిన చెట్లని ఎవరో తెలుసా? నన్ను తృణీకరించి ఇలాగే సీతమ్మ సిద్ధాంతాలు పలిగిన నానా దేశపు రాజకన్యుడు. మంటలుగా మచ్చబడి తరతరాల నుండి రక్షించే దిక్కు లేక, విధి లేక, గతి లేక మూలుగుతున్నారు. నాగమం పాపవల్లని నాగపాలను దాడుకుంటున్నా. ఎంతటి నాగ సఫలమైన ఇంద్రదాలునికి అవశ్యం వశీకృతమైపోవలసిందే. నాకు నాగుబాబు కాదు, కానీ తోడలు లేని నాగుబాబు అది పావుల వారి పుట్టలో గోధుమ తలను ఊపవలసిందే కానీ కాదు
నాకు వృధా కావా అక్కడ చేయక నా భక్తుల దండం నిన్ను ఆజ్ఞాపించిన రీతిగా నీ సన్నని నడుం వయ్యారంగా కులికిపోయారు. ఏ వక్షస్థలం మీద అమృత కలిసారు గిలగిల 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 కొడకిసలాడిపోయా మెరమెరలాడే నీ తొడలు ఓ అమోఘమైన భంగిమలకు మెరిసిపోయా. నాకు సంతోషపెట్టి సంతోషం అనుభవించడమే నీకిక్కడి కర్తవ్యం. కామపిశాచి నాగమ్మ ఎన్నటికి నీ వశము కాదు కాజాలదు. 7-14 జన్మలు తిన్న సరే అది నీ తరము కాదు. ఇక ఈ క్షణమును మరుక్షణమును పాలగడి వేరు సంవత్సరాలతో వచ్చి మిలియన్లు కోట్లు సబ్బులంటే నాశనం చేయక మాడు నీ ఆశ. ఈ పార్లమెంట్ వీరులు కూడా ఈ రాళ్లకు తేళ్లకు ఏ గతి పట్టి ఉందో అదే గతి పడుతుంది. ఎవరైతే చాలు ఈ రోజు వీరులు మిడుతుల్లా కాదు పురుగుల్లా మారిపోతారు. పెట్టుకుంటావు నన్ను అంగీకరిస్తావా లేక ఈ తేళ్లలో ఒక తేలుగా మంత్రించి వేయమన్నావా? నీ గతి ఏమవుతుందో జాగ్రత్త ఆలోచించుకో. ఇక్కడ నా చేతికి మించింది ఏం తెలియదు. నేను అనుకుంటే కాకుండా ఒక్కడి పోదు. నిన్ను ఇప్పుడు ఇక్కడ మందించి బలత్కారం చేసిన నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు తెలుసా? మీ కోట వంటి వీరులు వంటి మహనీయులు 1 కోటి మంది అంతమైన తర్వాత నేను అంతం కాను. వృధాశలు ఎందుకు పెట్టుకుంటావు? నన్ను అంగీకరిస్తావా లేక ఈ తేళ్లలో ఒక తేలుగా మంత్రించి వేయమన్నావా? నేను సోదరుని మగనాన్ని కామించడం నీకు భాగము కాదు. నిన్ను నా అర్ధరాజ్య పట్టాభిషేకులు చేస్తుంది. పిల్లవాడిని చంకలో కూర్చుండ పెట్టుకుని చందమామను చూపి జాబిల్లి రావే కొండెక్కి రావే కోనెక్కి రావంటూ ఈ ఫకీరును కూడా పేరు పుచ్చుతున్నావు కదా. నాగో నువ్వు నా పట్టపురాణి అయితే నాకంతే చాలు. నిన్ను చిలకకు చీర కట్టినట్లు పావురానికి పసుపు ద్వారాన్ని పూసినట్లు ఈ ఫకీరుకు కూడా మసిపోయితున్నావు కాదు. నువ్వు నా పట్టపురాణి అయితే నాకంతే చాలు. నేను నిన్ను మోహించాలి, నువ్వు నాకు కావాలి అంతే. నీకంటే అందాల చందమ్మ తిలోత్తములైనా పూజిస్తా.
నా గుండె మీద నాగో నాగో నా గుండె మీద పరంద పెట్టుకొని మన్మద ఆనంద సాగరంలో ముంచుతూ తేల్చుతూ ఇగతో నిద్రపుచ్చి స్వర్గంలోని వసంతమంగా సందర్భంలో చేస్తాను. నాగో నిన్ను భయపెట్టడానికి నాకు నోరు రావడం లేదే. నా మాట వినవే, నాకు కోపం తెప్పించకు. పట్టుకో